తనలో ఎన్నో వీడియోస్ వస్తా ఉంటాయి. బట్ ఈ వీడియో నాకు గుర్తుకుండిపోతది. ఎందుకంటే ఇది నేను స్క్రిప్ట్ రాసుకోను. ఎరెన్ గురించి ఇలా చెప్దామనో నేనేం అనుకోలేను. జస్ట్ ఎరెన్ ఒక హీరోనా? విలనా? అనే టాపిక్ వచ్చినప్పుడు నేనేం చెప్పగలుగుతానో అది మాత్రమే చెప్పా. సో, ఐ హోప్ మీరు ఈ వీడియో అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అర్థం కాకపోయినా మీరు ఎరెన్‌లో ఉన్న కొన్ని థింగ్స్‌నయితే అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. 'అటాక్ ఆన్ టైటన్' ఇదొక యానిమీ గాదు. ఇదొక జనరేషన్‌ని షేక్ జేసిన స్టోరీ. వాల్స్ లోపల భయం, బయటికి ఫ్రీడమ్ అనే డ్రీమ్. ఈ రెండిటి మధ్యలో ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరే ఎరెన్ యేగర్. సిరీస్ స్టార్ట్ అయినప్పుడు మనం ఈ అబ్బాయిని చూసి అందరం ఒకటే అనుకున్నాం. ఈ అబ్బాయి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తాడు. టైటన్స్‌ని చంపుతాడు. వరల్డ్‌ని సేవ్ చేస్తాడని. కానీ స్టోరీ ముందుకెళ్ళిన కొద్దీ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ అందరూ మారిపోయినారు. సో, అలా క్యారెక్టర్స్ మారినాక మనకి ట్రూత్ అయితే బయటకొచ్చింది. అందులోను బిగ్గెస్ట్ షాక్ ఏందంటే ఎరెన్ క్యారెక్టర్ ఆర్క్. హీరోలా స్టార్ట్ అయిన వాడు మెల్లమెల్లగా స్లోగా గ్రే ఏరియాలోకైతే ఎళ్ళిపోయిండు. గ్రే నుంచి డార్క్‌కెళ్ళిపోయిండు. ఒక డార్క్ నుంచి ఒక క్వెషన్ మార్క్ అయితే మారిపోయిండు. ఎరెన్ హీరోనా? లేక విలనా? అయితే ఈ క్వెషన్ అనేది 'అటాక్ ఆన్ టైటన్' ఫాండమ్‌నయితే 2 సైడ్స్‌కైతే డివైడ్ చేసింది. కొంతమందయితే ఎరెన్ చాలా తప్పు చేసిండు. చాలా మంది ఇన్నోసెంట్స్ లైఫ్‌నయితే డిస్ట్రాయ్ చేసిండు అని చెప్తారు. ఇంకొంతమంది అంటారు ఎరెన్‌కి ఇంకొక చాయిస్ లేదు. అదొక క్రౌడ్ వరల్డ్. సో, తను ఏం చేయాలనుకుండో అది చేసిండు. సో, తను రైట్. సో, ఇలా అనుకుంటా ఉంటారు 'అటాక్ ఆన్ టైటన్' యానిమీ ఫ్యాన్స్. అయితే మనం ఈ వీడియోలో హైప్, ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ పక్కన పెట్టి ఎరెన్ ఒక క్యారెక్టర్‌ని డీప్‌గా అయితే అనలైజ్ చేద్దాం. హి స్టార్టెడ్ యాస్ ఎ బాయ్ హూ ఏట్ టైటన్స్, ఎండెడ్ యాస్ ఎ మెన్ హూమ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఫియర్డ్. ఈ జర్నీలో తను ఒక హీరోలా ఉన్నాడా? లేకపోతే విలన్‌లా మారిపోయిండా? లేకపోతే తను జస్ట్ అలాంటి ఒక దారుణమైన ప్రపంచం నుంచి వచ్చిన ప్రొడక్టా? సో, ఈ క్వెషన్‌కి సింపుల్‌గా సరైన ఆన్సర్ ఉండది. అందుకే 'అటాక్ ఆన్ టైటన్' ఇంకొక గుర్తులా ఉండిపోయింది చాలా మందికి. సో, మరి ఇక రెడీయా? ఎరెన్ గురించి మాట్లాడుకుందామా? హీరోనా? లేకపోతే విలనా? లేక డెస్టినీకి బలైపోయిన ఒక క్యారెక్టర్ మాత్రమేనా? ఎరెన్ స్టార్టింగ్‌లో మనకి ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్న హీరోలాగా అయితే అనిపిస్తాడు. వానికి కావాల్సింది ఒకటే ఫ్రీడమ్. వాల్స్ నుంచి బయటపడాలి. ఫ్రెండ్స్‌తో కలిసి అడ్వెంచర్స్ చేయాలి. ఒక కేజ్‌లో ఉండే లైఫ్ తనకు అక్కర్లేదు. బయటికెళ్ళి బతకాలి అనుకునే అబ్బాయి. సో, ఇలా స్టార్ట్ అయిన స్టోరీ. సో, తను కోరుకుంది ఫ్రీడమ్. బట్ తనకేం దొరికిందో మనం సిరీస్‌లో చూసినాం. ట్రామా మాత్రమే తనకు మిగిలింది. సో, తెలుసు కదా! కొలాసన్ టైటన్, ఆర్1 టైటన్ వాల్స్‌ని బ్రేక్ చేసినాయి. ఆ రోజు ఎరెన్ లైఫ్ మొత్తం మారిపోయింది. సో, తన మదర్‌ని ఒక ప్యూర్ టైటన్ ఆల్రెడీ సిరీస్‌లో అందరూ చూశారు కదా! సో, ఆ సిట్యుయేషన్ అనేది ఎరెన్ ఒక మైండ్‌ని అయితే కంప్లీట్‌గా బ్రేక్ చేసింది. సో, ఆ షాకింగ్, ఆ పెయిన్, ఆ హెల్ప్‌లెస్ సిట్యుయేషన్స్ అన్నయితే ఎరెన్ మైండ్‌లో అయితే ఒక ఎండ్‌లెస్ యాంగ్రీని అయితే క్రియేట్ చేసినాయి. ఒకటి కిల్ చేయాలి, లేకపోతే కిల్ అవ్వాలి అనే మైండ్ సెట్‌లోకైతే తను వెళ్ళిపోయిండు. అప్పటినుంచి ఎరెన్ ఒక గోల్ అనేది ఒకటే స్కౌట్ రెజిమెంట్‌లో జాయిన్ అవ్వాలి. వాల్స్ బయటికెళ్ళాలి. టైటన్స్‌ని చంపేయాలి. అదే ఎరెన్ ఒక వర్డ్స్‌లో చెప్పాలంటే ప్రతి టైటన్‌ని చంపేయాలి. చంపేస్తా. సో, తన గోల్‌ని తను అచీవ్ చేయాలంటే దానికి ఒకటే వే స్ట్రాంగెస్ట్ సోల్జర్ అయితే కావాలి. ఈ స్టేజ్‌లో ఎరెన్ ఒక క్యారెక్టర్‌కి చాలా మంది అయితే ఫాన్స్ అయిపోయినారు. సో, ఈ సిట్యుయేషన్‌లో ఎరెన్ ఒక క్యారెక్టర్ నరుటోని కూడా గుర్తుకు చేస్తది. వీక్‌గా స్టార్ట్ అయిన లిమిట్స్ ఉన్నా కానీ డిటర్మినేషన్‌తో టాప్‌కెళ్ళాలని చెప్పి పట్టుదల అయితే ఉంది. సో, ఈ ఫస్ట్ ఆర్క్‌లో ఎరెన్ హోప్‌ని అయితే రిప్రజెంట్ చేస్తాడు. టియన్ అయితే అపోజ్ చేస్తాడు. హ్యుమానిటీ సర్వైవల్‌కి సింబల్ అయితే ఉంటాడు. కానీ ఆ హీరో ఒక జర్నీలోనే ఒక స్లో డార్క్ పాత్ అయితే స్టార్ట్ అవుద్ది. అది ఫ్యూచర్‌లో వరల్డ్‌ని షేక్ చేసే డెసిషన్స్‌కి ఫౌండేషన్ అయితే అయిపోతది. హీరోగా స్టార్ట్ అయిన ఎరెన్ ఇలా యాంటీ హీరో లేదా విలన్ బోర్డర్స్ వరకు ఎళ్తది అనేదే ఈ స్టోరీలో మోస్ట్ పవర్‌ఫుల్ ట్రాజెడీ. ఎరెన్ ఒక పాస్ట్ రివీల్ అయినాక ఎరెన్ ఒక జర్నీ అనేది కంప్లీట్‌గా అయితే మారిపోతది. అది యానిమే హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్‌లో ఒకటి. ఎరెన్ ఎంతగానో హేట్ చేసి ఆ మాన్స్టర్స్ లెక్కైతే మారిపోతాడు. అటాక్ టైటన్ రివీల్ అయిన తర్వాత ఎరెన్ ఒక డైరెక్షన్ అనేది కంప్లీట్‌గా టర్న్ అయిపోతది. ఎరెన్ ఒక పవర్ అనేది పెరుగుతది. తన ఒక పాసిబిలిటీస్ అయితే ఇంక్రీజ్ అయితాయి. కానీ ఏంటిదంటే తను నిజానికి దగ్గరైన కొద్దీ తన ఒక రీజన్స్ అనేటివి బ్లర్ అయిపోతా ఉంటాయి. బేస్‌మెంట్‌లో దొరికిన ట్రూత్, టైటన్స్ పవర్, ఒక ఆరిజిన్, తన ఫాదర్ గురించి నిజం తెలిసినాక ప్యూర్ టైటన్‌ని చంపడం ఎందుకు అనే ఒక క్వెషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎరెన్ లోపల. అయితే ఎరెన్ ఒక ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసింది తన ఫాదర్. గ్రీషా వచ్చేసి ఆ ఐలాండ్‌కి సంబంధం లేనివాడు. బయట నుంచి వచ్చినవాడు. 5 ఇయర్స్ బ్యాక్ మొత్తం ఈ ఈవెంట్‌ని స్టార్ట్ చేసిన కీ పర్సన్. తన కొడుకు ఎరెన్‌ని టైటన్‌గా మార్చిన వాడే. ఇది ఎరెన్ రిలీజ్ అయినాక ఎరెన్ ఒక మెంటల్ స్టేజ్ అనేది చాలా హెవీగా హిట్ చేస్తది. దాని తర్వాత రైనా, బ్రెత్ హోల్ వీళ్ళొక బిట్రేయల్ అలానే వాల్స్ గురించి ట్రూత్, హిస్టరీ ఒక పాత్ ఈ ఒక్కొక్క ఈవెంట్ అనేది ఎరెన్ ఒక థింకింగ్‌ని అయితే లేయర్ బై లేయర్ అయితే క్రాక్ చేసి పడేస్తాయి. సో, అయితే ఫస్ట్ ఎరెన్‌కి అయితే ఫ్రీడమ్ అంటే బయటికి వెళ్ళడం, టైటన్స్‌ని చంపడం సింపుల్‌గా ఉండేది. అప్పుడు ఎరెన్ అయితే రియలైజ్ అయితాడు ఫ్రీడమ్ అనేది అంత ఈజీ కాదు. వార్ అనేది టైటన్స్ తోటి కాదు. రియల్ ఎనిమీస్ వాల్ లోపల కాదు. అసలైన వార్ అనేది స్కౌట్స్ రీచ్ అవ్వలేని ల్యాండ్‌లో అయితుంది. బయట వరల్డ్‌లో అయితుంది. అయితే ఆ వార్ ఒక డోర్స్‌ని ఓపెన్ చేసింది ఎరెన్. కానీ ఎరెన్‌కి ఆ ట్రూత్ తెలుసుకోవడం, ఆ వరల్డ్‌ని చూడడం అయితే చాలా హెవీ ప్రైస్ తోటి అయితే వచ్చింది. సో, అప్పుడు ఎరెన్ అయితే మనకు ఒక హోప్‌ని క్యారీ చేసే హీరో నుంచి ఆ భారాన్ని మొత్తం భరించే మనిషిలా అయితే మారిపోతాడు. సో, అయితే ఈ సిట్యుయేషన్‌లో అటాక్ ఆన్ టైటన్ ఫ్యాన్స్‌కి అయితే కన్‌ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయితది. అసలు ఎరెన్ హీరోనా? లేకపోతే యాంటీ హీరోనా? లేకపోతే ఫ్యూచర్ ఒక విలన్‌కి
ఫౌండింగ్ స్టార్ట్ అయిందా అనేది. సో, ఈ కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో ఎరెన్ ఒక క్యారెక్టర్‌ని ఒక లెజెండ్‌గా అయితే మార్చేసింది. ఇదే కాదు మెయిన్ ఎరెన్‌ని మొత్తం మార్చేసిన మెయిన్ ఇన్సిడెంట్ ఏదంటే హిస్టోరీ యొక్క చేతిని టచ్ చేసిన సీన్. సో, అప్పుడు మనం ఎరెన్‌ని చూస్తే అరే! వీక్ అయిపోయిండు. ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేకపోతుండు అని చెప్పి అనిపిస్తుండొచ్చు. కానీ యాక్చువల్‌గా ఎరెన్‌ని మొత్తం కంప్లీట్‌గా బ్రేక్ చేసింది ఆ ఫ్యూచర్ చూడడమే. సెరమనీలో హిస్టోరీ యొక్క చెయ్యిని టచ్ చేసినాక ఎరెన్‌కైతే పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ ఒకటేసారి మైండ్‌లో అయితే హిట్ అవుతాయి. అప్పటికే ఎరెన్ చేసిన చాలా మిస్టేక్స్ వల్ల తను అప్పటికే చాలా సఫర్ అయితా ఉంటాడు. ఆల్రెడీ తను చేసినయన్నీ చూసి మళ్ళీ ఫ్యూచర్‌లో చేయబోయేటియి అన్నీ చూసి ఆ ఒక్క మూమెంట్ తర్వాత ఎరెన్ లోపల ఏదో తెలియంది గదా! నాకు తెలీదు దాన్నేమంటారో. ఆ మూమెంట్ తర్వాత ఎరన్ మళ్ళీ స్లోగా ఒక కేవ్స్ లోపలికి వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ అవుతది. సో, దాని తర్వాత తను అనుకునే వాళ్ళందరికి దూరం అయిపోవడం అయితే స్టార్ట్ చేసిండు. ఫ్రెండ్స్, తన ఎమోషన్స్, తన స్మైల్ అన్నిటిని వదిలేసిండు. సో, మనం స్టార్టింగ్‌లో చూసిన ఎరన్‌కి ఫ్రీడమ్ అనంగానే తన కళ్ళలో ఒక గ్లో అయితే మనకు కనిపించేది. కానీ సిట్యుయేషన్ తర్వాత తనకి ఫ్రీడమ్ అంటే తనకసలకి ఏమీ అనిపించేది కాదు. అసలు ఫ్రీడమ్ అయితే తను ఫీల్ అయ్యేటోడే కాదు దాన్ని. సో, రీజన్ ఏందంటే తను ఫ్యూచర్‌లో చేయబోయే యాక్షన్స్‌ని చూసిండు కాబట్టి. సో, తను చూసిన ఫ్యూచర్‌లో అంతగా ఏముందంటే తను అసలకి దేన్నైతే చేయొద్దనుకుండో, దేనికైతే అస్సలు తను చూసిన ఫ్యూచర్ తనని అటువైపే తోసింది. సో, దీని గురించి కొంతమంది ఫ్యాన్స్ అయితే థియరీస్ అయితే చాలా చెప్తారు. ఎరన్ ఫ్యూచర్‌ని చేంజ్ చేద్దామని చెప్పి ట్రై చేయలేడు. ఎందుకంటే తను చేంజ్ చేసిన రిజల్ట్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటదని. సో, ఆ టైంలో ఎరన్ ఎలాంటి పాత్ తీసుకున్నా గాని ఫ్యూచర్ మళ్ళీ అదే డైరెక్షన్‌కి వెళ్తది. అప్పుడు ఎరన్ తనకి ఫ్యూచర్‌లో జరగబోయే ఒక పరిణామాలనైతే అంగీకరించిండు. సో, తను ఒప్పుకున్నది ఏదైతే ఉందో తనొక మంచితనాన్ని అయితే దూరం చేసేసినాయి. అలానే జీక్ తోటి ఫాదర్ ఒక మెమోరీస్‌లోకి ట్రావెల్ చేసినప్పుడే ఎరన్‌కైతే ఒక షాకింగ్ కన్ఫెషన్ అయితే చేస్తాడు. వైలెన్స్ అనేది నా ఒక నేచర్ బట్ అది ఫుల్ ట్రూత్ అయితే కాదు. సో, ఎరన్ వైలెన్స్‌ని ఎంజాయ్ చేయలేడు. ఎరన్ చేసిన వైలెన్స్ యాక్ట్స్ అన్నీ అసలకొక చాయిస్ లేకుండా చేసినయే. అర్థం కాలేదు కదా! అయితే నేనొక ఎగ్జాంపుల్ చెప్తా మీకిప్పుడు. వికాసం కాపాడనీకైతే ఒక మనిషినైతే చంపేస్తాడు కదా! అప్పుడు ఆ మూమెంట్‌లో అదొక చాయిస్ కాదు. అదొక నెసెసిటీ. అంటే అవసరం అన్నమాట అది అప్పుడు. సో, సేమ్ ఏందిరా ఇది నోరు కూడా తిరగట్లేదు. సో, సేమ్ రమ్లింగ్ మామ నోరు తిరగట్లేదు ఏంది మామ ఈ పదం? ఒక్క నిమిషం నేర్చుకొని అంటా మళ్ళీ. రమ్లింగ్ ఏదో మామ మీకు తెలుసు కదా! సో, ఆ టైంలో తనొక లాజిక్‌నైతే రిపీట్ చేసిండు. నా నేచర్ వైలెన్స్ అని చెప్పి తనొక యాక్షన్స్‌నైతే జస్టిఫై చేసుకుండు. కానీ తనకి తెలుసు డీప్‌లో మీకు గూడా తెలుసు. రియల్ రీజన్ ఏంటి అంటే ఫ్యూచర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో, ఆమ్నిపోటెన్స్ లాగా ఫ్యూచర్‌ని చూడడం పాసిబిలిటీలో లాక్ చేసేసింది. సో, ఇక ఆప్షన్ లేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఎరన్ ఒక రిజాల్వ్‌నైతే స్ట్రాంగ్ చేసింది. సో, ఇదే అన్నమాట రీజన్. ఎరన్ హీరో అని చెప్పడం కష్టం. అలానే ఒక విలన్ అని చెప్పడం కూడా కష్టం. సో, ఎరన్ ఒక మనిషి. ఫ్యూచర్‌లో జరగబోయే అన్ని దారుణాలని, ఆ పరిస్థితులని, ఆ కష్టాలని మోయనీకి ట్రై చేసిన ఒక టార్గెటింగ్ సోల్. సో, ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఎరన్ yeager ఒక క్యారెక్టర్‌ని సింపుల్ సోనిన్ హీరో నుంచి ఫిలాసాఫికల్ ట్రాజెడీగా అయితే మార్చేసింది. తెలుగులో చెప్పాలన్నా తాత్విక విషాదంగా అయితే మార్చేసింది. మిగతాది నాకు తెలీదు గానీ ఒక్కటి అడుగుతా. అస్సలు అర్థం కాలేదు కదా మీకిది? ఓకే. మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో, ఎరెన్ విలన్‌గా మారడానికి అదొక రాండమ్ డెసిషన్ గాదు. అది తనొక ఐలాండ్ పైన వాడు పెంచుకున్న ప్రేమ ఆ డెసిషన్ తీసుకునేలా చేసింది. సో, 'అటాక్ ఆన్ టైటన్' క్రియేటర్ ఇషయామా ఒక రైటింగ్‌లో ఒక్క సీన్ గూడా రీజన్ లేకుండా అయితే ఉండదు. సో, ఎరెన్ క్యారెక్టర్‌లో ఉండే చిన్న చిన్న హింట్స్ అయితే ఫ్యూచర్‌లో జరగబోయే ట్రాజెడీని అయితే ముందే చూపిస్తాయి. ఎరెన్ మార్లీకి వెళ్ళినప్పుడు సో, తన మైండ్‌లో ఒక స్లో రియలైజేషన్ అయితే బిల్డ్ అవుతది. దీనికిక వేరే సొల్యూషన్ లేదు అనే ఒక థాట్ ఏదైతే ఉంటదో తన బ్రెయిన్ అయితే క్రీపీ చేసేస్తా ఉంటది. ఎందుకు ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది తన ఒక ఎమోషనల్ ఫీలింగ్స్‌ని అయితే చంపేస్తా ఉంటాయి. అలానే తను ఫ్యూచర్‌లో జరగబోయేటివి చూసిండు కదా! అదొకటే రీజన్ కాదు. మాలి పారడైస్ ఐలాండ్ పైన మీద చేసిన దారుణాలనేటియి ఎరెన్ ఒక మెంటల్ హెల్త్‌ని ఇంకా బ్రేక్ చేసినాయి. సో, ఆ మూమెంట్‌లో ఎరెన్ అనుకుండు మరి మాలికి ఎళ్లి చూస్తే నా ఒక థింకింగ్ మారిపోవచ్చేమో అని. కానీ అదే మూమెంట్‌లో తను అది ఇంపాసిబుల్ అని కూడా తెలుసుకుండు. మాలిలో ఎల్‌డియన్స్ మీద ఉన్న హేట్రేట్ అనేది ఒక జనరేషన్ కాదు. అది ఎన్నో సెంచరీస్ నుంచి గ్రో అవుతున్న ఒక పాయిజన్. వాళ్ళతోటి కూర్చొని నెగోషియేట్ చేసుకొని, మాట్లాడి ఇవన్నీ అయ్యే పనులు కావని చెప్పి ఎరెన్ డిసైడ్ అయిపోయిండు. ఆ హేట్రేట్‌ని ఎప్పుడు వాళ్ళ నుంచి దూరం చేయలేమని చెప్పి ఎరెన్ ఫిక్స్ అయిపోయిండు. ఎల్డియన్స్ మీద చేసిన ఎక్స్‌పెరిమెంట్స్, టైటాన్ వెపన్స్‌గా వాళ్ళని యూజ్ చేయడం, వాళ్ళ మీద ఒక ప్రైడ్ ఫీలింగ్‌ని చూపియడం, ఇవన్నీ అయితే ఎరెన్ అయితే ఫైనల్‌గా సీల్ చేసేసినాయి. సో, అప్పుడు అక్కడ ఎరెన్ ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు. జస్ట్ వాళ్ళొక పీపుల్‌ని సేవ్ చేసుకోవడానికి వాళ్ళని ఎనిమీగా చేసుకున్న ఒక మనిషి. తన వాళ్ళ కోసం, తన ఐలాండ్ కోసం ఒక 70% హ్యుమానిటీని సాక్రిఫైస్ చేయడం తనకు కరెక్ట్ అనిపియలేదు. బట్ అది అవసరం అని చెప్పి తనకనిపించింది. సో, ఇసయామా చెప్పాలనుకున్న కోర్ మెసేజ్ ఏంటంటే, వార్‌లో అందరికీ బ్లడ్ హ్యాండ్సే ఉంటాయి. కానీ ఎవడు విలన్ అని డిసైడ్ చేయడం అంత ఈజీ కాదు. సో, ఇక్కడనే ఎరెన్ yeager హిస్టరీలోనే మోస్ట్ కాంట్రోవర్సీ యానిమే క్యారెక్టర్‌గా అయితే మారతాడు. ఎరెన్ yeager అసలుకి ఒక కంప్లీట్ హీరో కాదు. ఒక కంప్లీట్ విలన్ కూడా కాదు. ఒక నెసెసరీ ఈవిల్ మాత్రమే. ఎరెన్ చేసిన పనులు ఎరెన్ ఒక విలన్‌లా చూపిస్తుండొచ్చు. కానీ వాడి ఇంటెన్షన్‌లో అసలు తనకు దురుద్దేశం అనేదే లేదు ఈ వరల్డ్ పైన. ఎరెన్ కరెక్ట్‌గా ఆలోచించడానికైతే ట్రై చేసిండు. కానీ ఆ వరల్డ్‌లో తనకసలకి ఎలాంటి థాట్ రాలేదు. అసలుకి రైట్ ఏంది? రాంగ్ ఏంటి?
అని తెలియని ఒక వరల్డ్‌లో అయితే తన డెసిషన్ అయితే తీసుకుండు. ఎరెన్ ఒకటే లాజిక్‌నయితే ఫాలో అయ్యిండు. అయితే తన ఐలాండ్ సర్వైవ్ అవ్వాలి. లేదా మిగిలిన ప్రపంచం మాత్రమే సర్వైవ్ అవ్వాలి. ఎలియన్స్‌ని బతకనీయడం అనేది వరల్డ్ డిసైడ్ చేయలేదు. టైమ్ మ్యాటర్ మాత్రమే. సో, ఎరెన్ లేనప్పుడు లేకపోతే వాలీ మళ్ళీ రిటర్న్ వచ్చి ఫౌండింగ్ టైటాన్‌ని, హిస్టోరియాని, పారడైస్ ఒక ఫ్యూచర్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసేది. సో, అందుకే ఎరెన్ తన పైన తను బ్లేమ్ తీసుకుండు. మిగతా క్యారెక్టర్స్ అందరూ రైట్‌గా కనిపియాలని చెప్పి స్టోరీలో ఉన్న భారం మొత్తం తను తీసుకుండు. సో, అందుకే హిస్టోరియా కూడా ఎరెన్ ఒక ప్లాన్‌ని విని షాక్ అవ్వలేదు. ఆమెకు తెలుసు ఎరెన్ ఈవిల్ కాదు. అది అవసరం మాత్రమే. సో, మనం ఎరెన్‌ని చూసినప్పుడు ఎరెన్ మనల్ని ఒక క్వెషన్ అడుగుతున్నట్టు అనిపిస్తది. అసలుకి మీరు ఈ ప్లేస్‌లో ఉండుంటే ఏం చేసేవాళ్ళు అని చెప్పి. ఇషయామా స్టోరీని ఒక నీట్ హ్యాపీ ఎండింగ్ తోటైతే క్లోజ్ చేయలేడు. ఆడియన్స్‌ని డిస్టర్బ్ చేసి లేవరా బాబులు కొంచెం థింక్ చేయి అన్నట్టు థింక్ చేపిచ్చిండు ప్రతి ఒక్కళ్ళని. ప్రతి ఒక్కళ్ళని ఆలోచనలో అయితే పెట్టిండు. సో, అందుకే 'అటాక్ ఆన్ టైటన్' అనేది ఒక ఫ్యాంటసీ కాదు. అది రియల్ వార్‌కి రిఫ్లెక్షన్. వార్‌లో లాస్ అనేది 2 వైపులా ఉంటది. కానీ ఎప్పుడు ప్రాణ నష్టం అనేది ఇన్నోసెంట్ పీపుల్‌కి మాత్రమే దొరుకుతది. ఎప్పుడైతే ఒక్కడికి నాకు చాలు అనుకుంటాడో అప్పుడు వాడు వేరే వాడిని ఒక స్టోరీలో విలన్‌గా అయితే అయిపోతాడు. సో, ఈ సైకిల్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటది. మీరు 'అటాక్ ఆన్ టైటన్‌లో' మళ్ళోసారి చూడండి. ఫైనల్ ఎపిసోడ్స్‌లో ఎండ్ క్రెడిట్స్ అనేటియి రంబ్లింగ్ ఒక సక్సెస్ అనేది పారడైస్‌కి ఒక టైం మాత్రమే ఇచ్చింది. 80% హ్యుమానిటీని డిస్ట్రాయ్ చేయడం పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వాళ్ళు మళ్ళీ ఒకసారి రెడీ అయినాక మళ్ళీ పారడైస్‌కి అయితే వచ్చింది. సో, అది ఎరెన్ ఒక యాక్షన్స్‌ని జస్టిఫై చేయడం కాదు. రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. సో, పవర్ ఉన్న వాళ్ళు అత్యాస కోసం డెసిషన్ తీసుకుంటే రిజల్ట్ ఇలా ఉంటది. సో, అలానే ఎరెన్ యేగర్ ఒక పవర్‌ఫుల్ డెసిషన్ ఒక ప్రొడక్ట్. ఎరెన్ ప్రతి ఒక్క సిట్యుయేషన్ తగ్గట్టు తనను తనైతే మార్చుకుండు. ఆ ఎలియన్స్ కోసం అయితే హీరో అయ్యిండు. బట్ మికాసా ఫ్రెండ్స్ తను అనుకున్న వాళ్ళ కోసం అయితే విలన్ గా అయితే అయ్యిండు. అందుకే ఎరెన్ ఒక ట్రూ యాంటీ హీరో. హీరోయిజానికి విలనిజానికి మధ్యలో నడిచిన ఒక ట్రాజడీ మనిషి మాత్రమే తను. సో, మీరు ఎరెన్ ని ఇలా చూశారు. తను ఒక హీరోనా లేకపోతే ఒక విలనా? దానికి ఒక సింపుల్ ఆన్సర్ అయితే రాదు. ఎరెన్ ఒక డెసిషన్, ఒక సాక్రిఫైస్, ఒక బర్డెన్. అందుకే 'అటాక్ ఆన్ టైటన్' ఒక జస్ట్ యానిమే కాదు. అది మనకు ఒక మిర్రర్. సో, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఒకవేళ ఎరెన్ ప్లేస్ లో ఉంటే మీ డెసిషన్ ఏంది? కామెంట్ లో అయితే చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. సో, ఇక వీడియో ఎండింగ్‌కి వచ్చింది. ఏం తెలుసుకున్నారు? అసలుకి ఎరెన్ హీరోనా లేకపోతే విలనా? నాకు తెలిసి సగం మందికి అసలుకి వీడియో కూడా అర్థం కాకుండొచ్చు. సో, అర్థం కాదు. సో, మనకి ఎరెన్ క్యారెక్టర్ ఎలానో ఈ వీడియో కూడా అలానే. అసలుకి కొంచెం అర్థమైనట్టు, కొంచెం అర్థం కానట్టు అలానే అనిపించుండొచ్చు చాలా మందికి. సో, ఇక వర్డ్స్ లేవు ఇక చెప్పనీకి తన గురించి. వన్ ఆఫ్ ద గ్రేట్ క్యారెక్టర్ ఎరెన్. ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా ఎరెన్ ఒక క్యారెక్టర్ గురించి. సో, ఇక వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు ఎరెన్ గురించి ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. షాడో ఫ్యాన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో తోటి వస్తాం మళ్ళీ. సైనింగ్ ఆఫ్ షాడోస్.